హలో అండి, నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం చిక్కుడుకాయ, ములక్కాళ్ళ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కోడిగుడ్లు కూర వండుకుందామండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుందండి. గుడ్లు అయితే ఉడకబెట్టేసి ఒలిసి పక్కన పెట్టానండి. చిక్కుడుకాయలు శుభ్రం చేసుకుని అవి కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ములక్కాయ ముక్కలు వేసుకున్నాం. నూనె కాగింది కదండి, కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి ఇలా వేపాలన్నమాట అండి. పసుపు ఉప్పు వేస్తే ఇలాగ అంటుకోకుండా ఎగ్స్ బాగా వస్తాయండి, బాగా వేగుతాయి కూడా. వేగిపోయింది కదండి, తీసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేద్దామండి. వేపాలన్నమాట. ఉల్లిపాయ మధ్య వరకు వేపండి. అప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయ ములక్కాడ కూడా వేసేసుకోవచ్చండి. వేసేసి ఇవి కూడా కాసేపు మగ్గనిద్దామండి. ఓకేనండి, నీళ్ళు లేకుండా మగ్గనివ్వాలన్నమాట అండి. అప్పుడు మనం కొంచెం కారం, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉన్నాయి కదండి, వేసి పక్కన పెట్టి అది వేసేద్దామండి. ఓకేనండి, ఉప్పు ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు అన్నమాట అండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేద్దామండి. గుడ్లు వేసేసిన తర్వాత నీళ్ళు వేద్దాం. నీళ్ళు వేసి ఒక 2 విజిల్లు వేయించుకుంటే అండి చిక్కుడుకాయలు బాగా ఉడుకుతాయి. ములక్కాడ కూడా ఇలా వండుకుంటే అండి రైస్లో చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే అండి బాగుంటుంది అన్నమాట. ఇదండి, కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, అది వండి ఉడికిపోతుంది. ఇదండి, థ్యాంక్ యూ.